ఆంటీ ఏంటి వివేక్? నా గదిలో హడావిడి ఏంటి? అది అదే చూడు బాబు, ఎంత అత్తగారైనా అలాంటి విషయాలు ఆవిడ గారిని అడిగితే ఎలా చెప్తుంది చెప్పు. పెళ్ళయ్యాక వయసులో ఉన్న మీ ఇద్దరిని విడివిడిగా ఉంచడం విధాయకం కాదు కదా. అందుకని ఇవాళ రాత్రికి శోభనం కార్యక్రమం ఏర్పాటు చేసింది. సారీ, కుదరదు. అవునాంటీ, నాకు పెళ్ళైన విషయం ఇప్పటిదాకా మా డాడీకి చెప్పలేదు. ఇప్పుడు శోభనం కూడా సీక్రెట్ గా జరిపిస్తే ఏం బాగుంటుంది? ముందు ఆయనకి చెప్పాలి. ఆయన ఆశీస్సులు అందుకున్నాకే మిగతావన్నీ. హలో, ఎవరండి మాట్లాడేది? అలాగా, ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. బాబు వివేక్, మీ నాన్నగారి దగ్గర నుంచి ఫోన్ అయ్యా. ఇప్పుడు ఆయన గురించి తలుచుకున్నావు. ఆయన గారి దగ్గర నుంచి ఫోన్. ఆయనకి 100 ఏళ్ళు ఆయుష్. మాట్లాడు. హలో డాడ్, వివేక్ ని మాట్లాడుతున్నాను. అవును డాడ్. సారీ డాడ్, అనుకోకుండా నా పెళ్లి ఇక్కడే అయిపోయింది. సారీ చెప్పాను కదా డాడ్. ఏంటి, ఈవినింగ్ ఫ్లైట్ బయలుదేరి వస్తున్నారా? థ్యాంక్ యూ డాడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐల్ కమ్ అండ్ రిసీవ్ ద ఎయిర్పోర్ట్. బాయ్. ఏం లేదాంటీ, ఒక్కగానొక్క కొడుకును కదా, చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకున్నందుకు డాడీ కోపడ్డారు. మాట్లాడి కన్విన్స్ చేశాను. మమ్మల్ని ఆశీర్వదించడానికి దుబాయ్ నుంచి వస్తున్నారు. అలాగా, ఇవాళ వస్తున్నారా? ఓ, నాకు చాలా ఆనందంగా ఉంది బాబు. అన్నయ్య, నువ్వు వెళ్ళి ఎయిర్పోర్ట్ లో ఘనంగా రిసీవ్ చేసుకో. మళ్ళీ హోటల్ అంటారేమో, నేరుగా ఇంటికి తీసుకొచ్చేసేయ్. ఏం బాబు? సరోజా, లక్ష్మి, చూడమరాని, ఆడదాని జీవితంలో తొలి రాత్రి సెకండ్ షో సినిమా లాంటిది. నిద్ర వస్తున్నా చూడాలని ఉంటుంది, చూస్తుంటే నిద్ర వస్తుంది. రండి సార్, రండి. ఇదే మా చెల్లాయి భవంతి. ఇది ఒక్కటే కాదు, ఈ సిటీలో ఇట్లాంటి 4 భవంతులు ఉన్నాయి. కాకపోతే అబ్బాయి గారికి ఈ భవంతి బాగా నచ్చిందని శాంతి ముహూర్తం ఇక్కడే ఏర్పాటు చేశారు. ఏంటి చెల్లమ్మా, ఉన్నట్టు పడిపోయావు? ఇవాళ రాత్రికి మీ శోభన కార్యక్రమం కూడా పెట్టుకున్నామే. దానికి తొందరే ఉందండి. ముందు మీ చెల్లమ్మ సంగతి చూడండి. చెల్లమ్మా, ఏంటమ్మా అట్ట పడిపోయావు? అట్లా చూస్తూ ఊరుకుంటారంటే తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టండి. నేను డాక్టర్ ఫోన్ చేసి వస్తా. నన్ను చూడగానే నిన్న చాలా షాక్ తిన్నావనుకుంటాను. లేదు, షాక్ నటించాను. నటించావా? ఎందుకు? అవును, జరగాల్సిన శోభనాన్ని ఆపటానికి. సరే, ఇప్పుడు ఏ విషయం మాట్లాడడానికి నన్ను పిలిపించావు? మన విషయం. మనం? ఆ 2 అక్షరాల పదము ముక్కలై ఇప్పటికి 18 ఏళ్ళయింది. సంవత్సరాలు బాగానే గుర్తుంచుకున్నారు. నేను ఇప్పుడు వచ్చింది ఆ ముక్కలు అతికించుకోవడానికి కాదు. నీకు అంత మంచి బుద్ధి వస్తుందని నేను అనుకోలేదు. బుద్ధి లేనిది నాకు కాదు, మరో ఆడదానితో అక్రమ సంబంధం పెట్టుకుని కట్టుకున్న దాన్ని కన్న బిడ్డల్ని వదిలి వెళ్ళిన మీకు. నేను వెళ్ళలేదు, నువ్వే తరిమేశావు. ఆనాటి కక్ష తీర్చుకోవడానికేగా ఇప్పుడు మీ కొడుకుని నా మీద ప్రయోగించారు. ప్రయోగం చేసింది, ప్రయోజకుడు దొరికాడని పెళ్లి చేసింది నువ్వు. తెలియక చేశాను. అది జరగకూడని పెళ్లి. కానీ జరిగిపోయింది. దానికి నన్నేం చేయమంటావు? వరస కాని వాళ్ళిద్దరి మధ్య శోభనం అనే మరో దారుణం జరగకుండా మీ అబ్బాయిని విడాకులు ఇమ్మనండి. మీతో పాటు దుబాయ్ తీసుకెళ్ళండి. వరస ఎందుకు కాదో వాడికి నువ్వే చెప్పు. అంటే 10 మందికి తెలిసేలా మీరు నా భర్తాన్ని నా నోటితో నేనే చెప్పాలంటారు. పోనీ నన్ను చెప్పండి, నేనే చెప్పేస్తాను. నో, అది నేను భరించలేను. అంటే నన్ను భర్తగా అంగీకరించడానికి నీకు నామోషిగా ఉందన్నమాట. అది ఒక శాపంగా భావించి ఏనాడో మిమ్మల్ని మర్చిపోయిన నేను ఈనాడు మిమ్మల్ని మళ్ళీ భర్తగా అంగీకరించలేను. అయితే వాళ్ళ బంధాన్ని ఒప్పేసుకో. చిచి, కన్నబిడ్డకు అనాచారం జరగబోతుందని తెలిసి కూడా మీరు ఇలా మాట్లాడుతున్నారే, మీకు సిగ్గు కాలేదు? అనాచారం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ఇల్లరికి మొగుడును చులకం చేసి ఇంటి నుంచి గెంటేయడం అనాచారం కాదు. కన్న కూతురికి కళ్ళెదురుగా ఉన్న తండ్రిని గురించి చెప్పకుండా తండ్రిని బిడ్డని వెరి చేస్తున్నావే, అది అనాచారం కాదు. ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు శోభనం గురించి వెనకాడతావెందుకు? ఆ పాపం కూడా నువ్వే మూట కట్టుకో. ఇది ఘోరం. నువ్వు ఇక్కడ ఇలాగే మాట్లాడుతూ కూర్చుంటే అక్కడ వాళ్ళిద్దరూ మరో ఘోరానికి సిద్ధపడతారు. అర్జెంటుగా వెళ్ళు.